అమ్మ అందరు మ్యూట్ చేసుకో, అందరు అన్మ్యూట్ చేసుకోండి. నేను అడిగిన వాళ్ళు మాత్రమే మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి నాకు, ఓకేనా? అందరు అన్మ్యూట్ చేసుకోండి మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా. నేను అడిగిన వాళ్ళు మాత్రమే సన్ ఎట్ సేన్. అందరు రాసుకున్నారు కదమ్మా సన్. ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను అమ్మా. మీరు వీటినే మీరు ఆన్సర్ రాసిన వాటిని ఏం చేస్తారు, రివిజన్ చేసుకునేటప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండండి. ద ఫౌండర్ ఎవరు? సన్ ఎట్ సేన్. అందరు అన్మ్యూట్ చేసుకోండి మా. ఒక్క నిమిషం మళ్ళీ క్వశ్చన్ చదివినాక మ్యూట్ చేసుకుందరు. నేను ఇచ్చిన వాళ్ళు మాత్రమే మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ చైనా రీజనల్ మిలిటరీ పవర్ ఆఫ్ కాల్డ్ యాజ్. ఏం రాసినారు? వార్ లార్డ్స్. మీరు సైలెంట్ ఉండండి. మిగతా వాళ్ళు ఎవరైనా రాసుకోండి. మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. వార్ లార్డ్స్, LORADS, వార్ లార్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్. రాసుకోకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి. అమ్మ కవిత ఎవరమ్మా? మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసుకో కవిత. ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్. మ్యూట్ చేసుకోమా, మ్యూట్ చేసుకో. మ్యూట్ చేసుకున్నా మేడం. నెక్స్ట్ క్వశ్చన్. ద పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 మేడం. ఇంకోసారి రిపీట్ చేస్తాను ఆన్సర్. ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. నెక్స్ట్ క్వశ్చన్. రాసుకోకున్న వాళ్ళు ఉంటే పక్కనే రాసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి 1 మార్క్ అయిపోయినాయమ్మా. ఇప్పుడు 2 మార్క్స్. నేమ్ ద 2 ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ చైనా. KMT CCP మేడం. KMT CCP. KMT అంటే CCP అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మేడం. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏముందమ్మా? జియో మిండాంగ్ ఐడెంటిఫైడ్ ద 4 గ్రేట్ నీడ్స్. వాట్ ఆర్ దే? 4 నీడ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? క్లాత్, హౌసింగ్, మీరు ఓకే. మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండండి. ఆన్సర్ రిపీట్ చేస్తాను. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుంటాడు. క్లాత్, ఫుడ్, షెల్టర్, ఇంకా ఇంకేమన్నా 4. ట్రాన్స్పోర్టేషన్, క్లాత్, ఫుడ్, షెల్టర్, ట్రాన్స్పోర్టేషన్. 4th వన్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్. 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ సన్ ఎట్ సేన్? అమ్మా అందరు చెప్పొద్దండి. నేను అన్మ్యూట్ చేస్తాను. వాళ్ళు మాత్రమే చెప్పండి, ఓకేనా? మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసేసుకోండి. డిస్టర్బెన్స్ అనవసరంగా. చెప్తారు. అనుష చెప్పమా. సన్ మీన్స్ మేడం నేషనలిజం, డెమోక్రసీ, సోషలిజం. నేషనలిజం, డెమోక్రసీ, సోషలిజం. నేషనలిజం, డెమోక్రసీ, సోషలిజం. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి 2 మార్క్స్ అమ్మా. 2 into 4 అమ్మా. ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ 5th స్లిప్ టెస్ట్ షేర్ చేస్తాను, స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు రాయాలి, ఓకేనా? మళ్ళీ అనాలిసిస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఆర్ ద 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ సన్ ఎట్ సేన్? నేను అడుగుతాను, వాళ్ళు వచ్చి నేను అడుగుతా వాళ్ళని. హేమలత చెప్పమా.
నేషనలిజం డెమోక్రసీ సోషలిజం మేడం నేను అడిగిన క్వశ్చన్ ఏమి? సన్ ఎట్ సేన్ 3 ప్రిన్సిపల్స్ మేడం దానికి కూడా అదే. వాట్ ఈస్ ద అదే నేమ్ అండి. ఫీచర్స్? సన్ ఎట్ సేన్ కూడా అదే ఫీచర్స్ ఏమేమి? సోషలిజం, నేషనలిజం, డెమోక్రసీ, నేషనలిజం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ చైనా. ల్యాండ్ రిఫార్మ్స్ చేసినారు. ల్యాండ్ నేను రిఫార్మ్స్ అడుగుతాను, వాళ్ళు చెప్పండి. నేను అడుగుతాను, వాళ్ళు చెప్పండి, లేదంటే రిపీట్ చేస్తాను, మీరు రాసుకోండి. ఓకేనా? ప్రియాంక చెప్పమ్మా. వాట్ ఈస్ ద Land reforms was launched in 1950-51. వాయిస్ కట్ ఉందమ్మా. వాయిస్ కట్ ఉంది. Land reforms was launched in 1950-51. అంతేనా? 43% China cultivated, 60% rural population. Madam. నెక్స్ట్, దిస్ ప్రోగ్రామ్ హెల్ప్ టు ఏం చేసినాడు ఆ ల్యాండ్ రిఫార్మ్స్ లో? ఫాలోడ్ బై ఆ ల్యాండ్ ఏం చేసిన? ల్యాండ్ లార్డ్స్ నుంచి ల్యాండ్ తీసుకున్నా అండ్ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్, రీడిస్ట్రిబ్యూషన్ చేసినాడు ల్యాండ్. ల్యాండ్లెస్ వాళ్ళకి వాళ్ళతో తీసుకొని వీళ్ళకి ఇచ్చినారు మేడం. redistribution of land and other productivity property was carried out in China. Thus the land reforms carried out the China are totally different అన్నమాట. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ లార్డ్స్ నుంచి ల్యాండ్స్ తీసుకొని ఏం చేసినాడు? లేని వాళ్ళకి ఆ ల్యాండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చేసినాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమ్మాయిది పెద్దగా ఉంది, చూసుకోండి ఒకసారి. ఏది రాసినారు మీరు? ట్రేస్ ద చేంజ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఉమెన్ సీన్ ఇన్ చైనా ఓవర్ ద డెకేడ్స్. వై ఈజ్ ఇట్ సిమిలర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ జర్మనీ? అదొకటే ఆర్ ఆఫ్టర్ ద overthrow of monarchy China had two different type of రెమెడీస్ కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెజిమీస్ మేడం. రెగ్మిస్. హౌ వేర్ రెజ్మిస్ మరి రెజ్మిస్ హౌ వేర్ దే సిమిలర్ ఆర్ డిఫరెంట్? ఏది రాసినారు? ఫస్ట్ వన్ రాసినారా, సెకండ్ వన్ రాసినారా? అమ్మా నేను చెప్తాను పాయింట్స్, చూసుకోండి ఒకసారి. మొత్తం పాయింట్స్ అవి ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 9 పాయింట్స్ ఉన్నాయి. 1 by 1 చూసుకోండి, రాయకపోతే రాసుకోండి. ఓకేనా? చూసుకోండి అమ్మా. క్వశ్చన్ అది ఆన్సర్. ఇన్ చైనా, ఫస్ట్ పాయింట్, ఇన్ చైనా women were for a long time kept at the bottom of society. Second point, it was not until the first half of this century that Chinese Communist Party able to on this ancient land. అమ్మా స్లోగా చెప్పు. రాసుకున్నారా మీరు? మొత్తం టోటల్ చూసుకోండి. అయితే ఒకసారి చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ పాయింట్, ఇన్ చైనా women were for a long time kept at the bottom of society. First point. Second point, it was not until the first half of this century that the Chinese Communist Party led the Chinese people to wage a great and profound national democratic revolution on this ancient land. Third point, in political, economic, cultural, social and family life, women were considered inferior to men. The successive inventions by the Western power aggravated the
light of Chinese women. Fifth point, the cruel operations and exploitations by the imperialist and feudalist forces plunged Chinese women into any basis of measure never witnessed before. Sixth point, ఎన్ని పాయింట్స్ రాసినారమ్మా మీరంతా? 9 పాయింట్స్ రాసినారా? yes madam. Sixth point, for national salvation and self and emancipation, Chinese women along with the entire nation waged struggles that lasted for over a century. Seventh point, every since its birth, the Chinese Communist Party has made the achievement of females emancipation and equality between men and women one of its goals. Eighth point, after the founding of People Republic, there was a historical change in the social status and conditions of women. Ninth one, the historical liberalization of Chinese women won worldwide attention. ఓకేనా? ఆన్సర్స్ ఎవరైనా రాసుకోకుంటే అడగండి, మళ్ళీ రిపీట్ చేస్తామా? అందరు రాసుకున్నారా? హలో హలో, ఓకే మేడం. సుభాషిణి మేడం, హలో మేడం. సుభాషిణి మేడం, మేడం చెప్పండి. మేడం అనాలిసిస్ అయిపోయింది మేడం. ఇప్పుడు టెస్ట్ పెడుతున్నాం మేడం. మళ్ళీ ఓకే, నేను స్టాప్ చేస్తా మేడం రికార్డు. స్టాప్ చేయండి మేడం. నేను మళ్ళీ ఇప్పుడు రివిజన్, ఇప్పుడు పెట్టిన టెస్ట్ మళ్ళీ రాసి నెక్స్ట్ టైం రివిజన్ చేస్తాను మేడం దాన్ని. ఓకే, నేను స్టాప్ చేసి లీవ్ అయిపోతా చూడండి. ఓకే మేడం అయితే.